చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఒక పిల్లాడు లోపల పడిపోవడం జరిగింది. మిగతా ఇద్దరు పిల్లలు ఎస్కేప్ అయ్యారు. కరీంనగర్లోని రేకుర్తిలో గల చెరువు దగ్గర బావిలో మొహమ్మద్ రాహిల్ అనే వ్యక్తి ప్రమాదవశాత్ అందులో పడి మృతి చెందాడు. ముగ్గురు ఫ్రెండ్స్ చేపలు పట్టడానికి వచ్చి ఈ దుర్ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు మాత్రం ఆ ఫైర్ ఆఫీసర్కు సమాచారం అందించడంతో వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది ఇట్టకేలకు ఆ మృతదేహాన్ని మాత్రం వెలికి తీశారు. ఇక్కడ మనతో పాటు ఫైర్ ఆఫీసర్ రాజ్ కుమార్ ఉన్నారు. అతను అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ చెప్పండి సార్, అసలు ఏం జరిగింది? ముగ్గురు పిల్లలు ఇక్కడ పడిపోయినారని ఇన్ఫర్మేషన్ రావడంతో మేము ఇమీడియట్గా వెహికల్ తీసుకుని వచ్చాము. వచ్చిన వెంటనే ఇక్కడ స్థానికులను కనుక్కుంటే ఏంటంటే ముగ్గురు పిల్లలు చేపలు పట్టడానికి వచ్చారని తెలిసింది. వాళ్ళు ఒక 10 నుంచి 12 ఏళ్ళ లోపు చిన్నారులే అందరూ. వాళ్ళు చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఒక పిల్లాడు లోపల పడిపోవడం జరిగింది ఈ బావిలోనే. పడిపోయినప్పుడు మిగతా ఇద్దరు పిల్లలు ఎస్కేప్ అయ్యారు. పారిపోయి దగ్గరలో ఉన్న వాళ్ళ పేరెంట్స్కి చెప్పడంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తర్వాత తెలిసింది ఇక్కడికి వచ్చిన తర్వాత. సో లోపల ఒకరే ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాము. తర్వాత మా దగ్గర ఉన్న పాతలు గరిగే దాంతో మేము ఆ బాలుని పైకి తీసేయడం జరిగింది. అప్పటికే సేపు రెస్క్యూ చేసి ఆ బాలుని బయటకు తీశారు. సుమారు అరగంట పాటు ప్రయత్నం చేశాము. చేసిన వెంటనే తన బాడీ అనేది మాకు పాతల గారికి తట్టుకొని పైకి తీసుకురావడం జరిగింది. తనకు బట్టలు వేసుకునే ఉన్నాడు కాబట్టి తొందరగా దానికి ఆ కుక్కానికి చిక్కుకొని ఉన్నది. వెంటనే పైకి లాగాము. మా సిబ్బంది ఆ ఎఫర్ట్తోని పైకి తీయడం జరిగింది. ఎంతమంది సిబ్బంది ఈ గాలింపు చర్యలో పార్టిసిపేట్ చేశారు? మేము 6 మెంబర్స్ వచ్చామండి. నేను ఒక ఆఫీసర్, ఇంకొక 5 మా మెన్ వచ్చారు. మా వెహికల్లో ఉన్నటువంటి తాళ్ళు మరియు పాతల గారి సాయంతో ఆ బాలుని పైకి తీయడం జరిగింది. కాకపోతే అప్పటికే అతను మృతి చెందినట్టు తెలిసింది. సార్ ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఆల్రెడీ హాలిడేస్ వచ్చాయి. సో పిల్లలు కూడా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహాలు ఏంటి? పేరెంట్స్కి ముఖ్యంగా ఏంటంటే సమ్మర్లో పిల్లలు ఈతకి వెళ్ళే అలవాటు ఉంటుంది. పేరెంట్స్ కూడా ఏంటంటే కొన్నిసార్లు ఆడుకుంటారులే పిల్లలు ఇంట్లోనే ఊరికే ఉండడం ఎందుకు, ఖాళీగా ఉంటున్నారు అన్నట్టుగా పంపిస్తూ ఉంటారు. కాకపోతే మీ పర్యవేక్షణలో ఈతకు తీసుకురావడం మంచిదే, కానీ పిల్లల్ని మాత్రం అలా వదిలేయద్దు. వదిలేస్తే ఏంటంటే వాళ్ళకి తెలియదు కాబట్టి ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్లో ఏంటంటే పిల్లలు స్విమ్మింగ్ చాలా చోట్ల ఈ ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి ప్రతి సంవత్సరం. సో కాబట్టి తల్లిదండ్రులు కొంచెం జాగ్రత్తగా పిల్లల్ని ఉంచుకోవాలి, దగ్గరలో ఉంచుకొని ఆ స్విమ్మింగ్కి పంపించడం కానీ అట్లాంటివి చూసుకోవాలి. పిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు కూడా మీరు అడిగి పంపించండి, ఎక్కడికి వెళ్తున్నారని అడిగి మాత్రమే పంపించండి. అంతేగాని అడగకుండా వాళ్ళు ఆడుకుంటారులే అని చెప్పేసి ఏమరపాటుగా ఉంటే కొన్నిసార్లు ఇట్లాంటి పొరపాట్లు జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి ప్రాణం పోతే తిరిగి రాదు కాబట్టి తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదని మేము సూచిస్తున్నాము. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, మొత్తానికైతే ఈరోజు 11 గంటల ప్రాంతంలో మాత్రం మనం చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ఇదే బావిలో మొహమ్మద్ రాహిల్ అనే వ్యక్తి ఇదే బావిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన రాజ్ కుమార్ బృందం నేతృత్వంలో మాత్రం హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఒక సుమారు అర్ధగంట నుంచి గంట పాటు శ్రమించి ఎట్టకేలకు బాలుని మాత్రం ఎట్టకేలకు బయటకు తీశారు. మొత్తానికైతే పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మొత్తానికైతే ఈ సమ్మర్ సెలవుల దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలను ఒక కంట కనిపెడుతూ ఉండాలని కూడా ఫైర్ ఆఫీసర్ రాజ్ కుమార్ చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్టు సుమంత్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, రేకుర్తి నుండి. చేపలు పడుతుండగా అకస్మాత్తుగా ఒక పిల్లాడు లోపల పడిపోవడం జరిగింది. మిగతా ఇద్దరు పిల్లలు ఎస్కేప్ అయ్యారు.